ఒక అమ్మాయి అండ్ ఇంకో అబ్బాయి ఇలాంటి ఒక ట్రయాంగిల్ సిచ్యువేషన్లో కొన్ని ఈ ఎమోషన్స్ ప్రజెంట్ చేయటం అనేది చాలా గ్రౌండ్ లెవెల్లో ప్రజెంట్ చేశాడు. ఈ ఎమోషన్స్ అందరికీ కమ్యూనికేట్ అయ్యేటట్టు అండ్ ఆల్ ఆర్టిస్ట్ ఎంత బాగా పర్ఫామ్ చేశారో. సో కంగ్రాచులేషన్స్ టు యూ ఆన్ దట్ రవి. అండ్ అఫ్కోర్స్ ఎస్కేఎన్ నిజంగా ఒక సినిమాని గ్రౌండ్ లెవెల్ ఆడియన్స్కి ఎలా తీసుకెళ్లాలో ఎస్కేఎన్కి బాగా తెలుసు. సినిమా తీయటం అనేది ఒకటి, బట్ ఆ కంటెంట్ తీసుకెళ్ళటం అనేది ఇంకో ఒక క్వాలిటీ. అండ్ నాకు తెలుసు తండేల్ టైంలో నాకు ఎంత సపోర్ట్ చేశాడో. ఇన్ఫ్యాక్ట్ నేను చందుతో వాసుతో అనేవాడిని తండేల్ టైంలో, అరే మన పబ్లిసిటీ మన సినిమా ఎలా ప్రమోట్ చేయాలనేది ఒకసారి ఎస్కేఎన్ని ఎస్కేఎన్ని అడిగి చూద్దాం అనేది. సో మచ్ హీ హస్ సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ ఎస్కేఎన్. కిరణ్ నిజంగా అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఆడియో ఫంక్షన్లో తను ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను మాట్లాడిన తర్వాత నేను చాలా ఎమోషనల్ అయిపోయా. స్టేజ్ మీద అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గాట్ వెరీ ఎమోషనల్. ఇంటికి వెళ్ళాక ఆలోచించాను, ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయని. బట్ టుడే స్టాండింగ్ హియర్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అన్నీ దాటేసి ఒక మెట్టు కాదు ఎన్నో మెట్లు ఎక్కి పైకి వచ్చాడు యాజ్ అన్ యాక్టర్గా. ఒక బ్రాండ్ పడిపోయింది కిరణ్కి. అండ్ తను ఎంత కష్టపడతాడో తెలుసు. ఇంకా క్యారెక్టర్లోనే ఉన్నాడు. ఆ బ్రేస్లెట్ కూడా అలాగే వేసుకుంటున్నాడు. మామూలుగా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓకే ఆ సక్సెస్ ఎంజాయ్ చేసి వాట్ నెక్స్ట్ అని వెళ్తూ ఉంటాము. బట్ ఐ నో ఇట్స్ స్టిల్ దేర్ ఇన్ హిస్ బ్లడ్. సో హ్యాపీ ఫర్ యూ కిరణ్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ గౌరీ లవ్ స్టోరీతో నాకు నా శేఖర్ కమ్లా గారు లవ్ స్టోరీ సినిమాతో పరిచయం. నాకు గౌరీ అంటే అప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షీ వాజ్ సో క్వైట్. తను ఎంత సిన్సియర్గా వచ్చి షీ యూస్ టు డూ హర్ రోల్ అండ్ గో. అండ్ ఇవాళ ఇలాంటి క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసి చేయటం అనేది ఇట్స్ నాట్ అ జోక్. అంటే ఒక ఆల్కహాలిక్ అమ్మాయి ఆ జర్నీ చూపిస్తూ ఆ ఆల్కహాలిజం నుంచి బయటికి వచ్చి మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ మొత్తం హోప్ అంతా పోగొట్టుకొని మళ్ళీ అది బయటికి రావటం అనేది ఇట్స్ రియలీ సచ్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ టు క్యారీ. సో ప్రౌడ్ ఆఫ్ యూ గౌరీ. అండ్ ప్రతి యాక్టర్కి ఒక సినిమా ఉంటుంది వాళ్ళ కెరియర్లో, దట్ విల్ బీ ద టర్నింగ్ పాయింట్. ఐ థింక్ ఈ సినిమా అనేది గౌరీకి ఒక టర్నింగ్ పాయింట్. అండ్ ఐ థింక్ ఆ సీన్ ఎక్కడైతే గ్రేవ్ యార్డ్లో తను కూర్చొని ఏడుస్తుందో ఇట్ రియలీ నా కంట్లో నీళ్ళు వచ్చేసింది సినిమా చూసేటప్పుడు. అండ్ ఆల్సో కిరణ్ కూడా బీచ్ మీద కూర్చొని అమ్మ ప్రేమ గురించి చెప్తూ ఉంటాడు. అసలు ఆ సీన్లో ఉన్న డైలాగ్స్, తన పర్ఫార్మెన్సు, అదే సినిమాయే కాకుండా రియల్ లైఫ్లో నాకు ఒక ఇన్స్పిరేషన్లా అనిపించింది ఆ సీన్లో ఉన్న కంటెంట్. సో హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ అమేజింగ్ పర్ఫార్మెన్సెస్. ఒక్కటి కామన్ విషయం ఏంటంటే ఇక్కడ సాయి రాజేష్ నుంచి అయినా, ఎస్కేఎన్ నుంచి అయినా, కిరణ్ నుంచి అయినా, గౌరీ నుంచి అయినా వీళ్ళందరూ గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు. సింగిల్ స్క్రీన్స్లో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు చూస్తూ ఆ పిచ్చి ప్యాషన్తో మనం కూడా మంచి సినిమాలు తీయాలి, ఎలాంటి బ్యాకింగ్ లేకుండా ఇవాళ ఇండస్ట్రీలోకి వచ్చి ఫైట్ చేసి ఎన్నో ఛాలెంజెస్ ఎదిరించి ఫైట్ చేసి వచ్చి ఇలాంటి సక్సెస్ఫుల్ మూవీస్ తీస్తున్నారు. ఇట్ ఈస్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అండ్ నాకే కాదు ఎంతోమంది న్యూ కమర్స్కి, ఎంతోమంది యునో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కంప్లీట్ న్యూ కమర్స్కి వీళ్ళు ఒక ఇన్స్పిరేషన్. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ దాట్. ఒక పోస్టర్ మీద ఒక కలెక్షన్ నంబర్ వేయటం కంటే ఇది నిజమైన సక్సెస్. వాట్ దేవ్ డన్ టుడే, ఇది నిజమైన సక్సెస్. అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ ధీరజ్, రియలీ హ్యాట్స్ ఆఫ్. ద కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీరు చూస్ చేసి ముందు పెడుతున్నారు ఆడియన్స్ ముందు. రియలీ విషింగ్ యూ ద బెస్ట్. అండ్ మణి శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ గుర్తుందా పాటతోనే ఇంకా నేను అరెస్ట్ అయిపోయాను. అండ్ సినిమా స్టార్టింగ్ ముందు మీ టైటిల్ కార్డ్ పడింది మ్యూజికల్ బ్రహ్మ మణి శర్మ గారు. వాజ్ సో హ్యాపీ టు సీ దట్. ఇవాళ ఉన్న ట్రెండ్లో ఎలక్ట్రానిక్ మ్యూజిక్, ఫ్యూజన్, ఎన్నెన్నో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయండి. బట్ యువర్ ఆ క్లాసిక్ సింఫనీ అలాంటి ఆర్కెస్ట్రేషన్ విని